భారత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం. ఓం ధీరనా నానా ధీర ధీరనా ఓం ధీరనా నానా ధీర ధీరనా ఓం ధీరనా ధీర ధీరనా. హలో, హౌ ఆర్ యు? వర్షంలో చిందులేయడం పిల్లలకి సరదా, చలిలో ఐస్ క్రీమ్ తినటం లవర్స్ కి సరదా. ఆ సరదాల నుంచి పుట్టుకొచ్చింది ఈ ఆలీతో సరదా. మీరు నేను సరదాగా మాట్లాడుకుందాం. మీ సరదాలు ఏం జరిగింది మీ లైఫ్ లో? హస్బెండ్ తో షాపింగ్ చేయించి బాయ్ ఫ్రెండ్ తో బిల్ కట్టించడం నా సరదా. బాయ్ ఫ్రెండ్ తో షాపింగ్ చేసి హస్బెండ్ కి ఇస్తారు. ఓహో, ఇది ఇలా పెట్టా ఫిట్టింగ్ రివర్స్ గా పెట్టా. జరుగుతుందమ్మా, గుంటూరులో జరుగుతుంది. థ్యాంక్ యూ. వెరీ గుడ్. బాగున్న ఫేసెస్ ని దయ్యంలాగా మార్చడం నాకు ఇష్టం సరదా. అది చూస్తుంటే దయ్యంలా లేవే. అంటే మేకప్ లెస్ గా ఉన్నాను. ఓహో, మేకప్ వేసుకుంటే దయ్యం గెటప్ వచ్చేస్తుందా? యా. ఓహో, మేకప్ తీస్తే ఉమోయ్ ఉమోయ్. బాత్రూమ్ లో బీరు కొడుతూ బిర్యానీ తినాలని సరదా. ఎందుకు ఆ ప్లేస్ ఎత్తుకున్నావు? వేరే ప్లేస్ లో అయితే అందరూ వచ్చేస్తారు కాబట్టి. బిర్యానీ తినగానే అట్టించటే అంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసేస్తారు కదా. ఓకే. బాయ్స్ తో ఫ్రెండ్షిప్ చేయటం, ఒకళ్ళ బోర్ కొట్టేస్తే ఆన్లైన్ లో సేల్ కి పెట్టేసి. ఏం పేరమ్మా? స్వీటీ. ఓహో, అంటే ఇది నువ్వు పెట్టుకున్నావా, ఇంట్లో వాళ్ళు పెట్టుకున్నారా? డాడీ ప్రేమగా పెట్టారు. డాడీ ప్రేమతో పెట్టారు. అంటే ఇంతకు ముందు మీ డాడీకి ఎవరైనా లవర్ ఉందా? ఉండే, అనురాధ అని ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండే. మీ అమ్మగారు తెలుసా ఈ మ్యాటర్? తెలుసు, నాకు చెప్పారు డాడీ. ఓ, నీకు కూడా చెప్పారా? చెప్పేశారు. ఓహో, అందుకే స్వీటీ అని పెట్టారా? అందుకే అలా పెట్టారు. వెరీ గుడ్. ఇలా ఎంత మంది పెట్టావు? మేము ఇంతవరకు ఏం ట్రై చేయాలనుకుంటున్నాం. వాళ్ళంతా రెడీగా ఉన్నారు వెనకాల. వీళ్ళందరూ నా సొంత అన్నయ్యలు, అందరూ అన్నయ్యలు. ఓకే, నేను మీరు స్పెషల్ కదా. నెక్స్ట్. హాయ్ సార్, ఐఎమ్ పవన్ ఫ్రమ్ హైదరాబాద్. ఒక 10 సులభ కాంప్లెక్స్ కట్టి అందులో ఫ్రెండ్స్ కి జాబ్ ఇవ్వడం. స్వచ్ఛ భారత్ చాలా మంచి విషయం. అవును, ఎందుకంటే యూరోప్ షూటింగ్ వెళ్తుంటాం మేము. దీనికి వెళ్ళాలంటే డబ్బులు ఇవ్వాలి. అక్కడ సడన్ గా వచ్చేసింది, కాయిన్స్ లేవు. లండన్ లో జరిగింది, కాగితాలు ఉన్నాయి, కాయిన్ ఇస్తేనే దీనికి వెళ్ళాలి. అరే నువ్వు ఇది పెట్టుకోరా బాబు, అర్జెంట్గా వెళ్ళి వచ్చేస్తానని చెప్పేసి వెళ్ళి వచ్చిన తర్వాత ఖర్చు అయితే ఆయన లేడు, వెళ్ళిపోయాడు. పెద్ద కాగితం. వెరీ గుడ్, చాలా మంచిది అమ్మా ఇది. డెఫినెట్ గా నీకు అవార్డు ఇస్తాను. వెరీ గుడ్. నెక్స్ట్. నా ఎవరితో కబడ్డీ ఆడడం నాకు సరదా. వెళ్ళి అయితే ఆటోమేటిక్ ఆవిడే ఆడుతుంది. ఎవరైనా వైట్ షర్ట్ వేస్తే వెళ్ళి గిచ్చుతా. వైట్ షర్ట్ వేస్తే వెళ్ళి గిచ్చుతా. చాలా మంది ఉన్నారు, వెళ్ళి హక్ చేసుకుంటా బామ్మ. ఇంకా చాలా మంది చేస్తున్నారు, వెళ్ళి ఆమె కూడా గిల్లు. హాయ్ సార్, ఐఎమ్ స్వప్న. నాకు అందరితో కలిసి క్యాట్ వాక్ చేయాలని ఉంది. అందరితో? ఎవరితోటి? అమ్మాయిలతో. ఓహో, జనరల్ గా అమ్మాయిలు క్యాట్ వాక్ చేస్తారు, అబ్బాయిలతో ట్రై చేయొచ్చు కదా. అందరితో సార్, మీతో కూడా. అవునా? సరే రండి. దివి నుంచి దిగి వచ్చావా ఆపు బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బై మీ సరదాలు నా సరదాలు అయిపోయినాయి. ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఇంట్రొడ్యూస్ చేస్తాను. లెట్స్ వెల్కమ్ బంతి. అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్, అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్. మణిరత్నం శంకర్లం ఏమన్నా పుట్టింగుల వినాయకుల వంశీలు పయనించే ఊడా.
హలో సార్ బాబు చెప్పండి బాబు ఏంటి బాబు రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం ఐమ్ సారీ బాబు నేను ఒక చాలా పెద్ద మల్టీనేషనల్ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాను ఏమనుకోవద్దు బాబాబలి అని మా బావనే హీరోగా పెట్టు సారీ బాబు విల్ ట్రై బెటర్ లక్ నెక్స్ట్ టైం గాడ్ బ్లెస్ టేక్ కేర్ ఎవరితో మాట్లాడుతున్నారు? ఏ బాబు? సంపూర్ణేష్ బాబా? మెగా పవర్ నట విశ్వరూప నట విశ్వఖ్య నట ఎవరు ఎవరు ఇంతకీ? జేమ్స్ ఆ బాబు ఎవరు? జేమ్స్ కెమెరూన్ జేమ్స్ కెమెరూన్ ఏం చేస్తాడు ఆయన? హీరోగా చేస్తానంటున్నారు అవునా? ఓహో, ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్ లో? వాళ్ళ మేనేజర్ మేనేజర్ చేస్తానా? జేమ్స్ కెమెరూన్ మేనేజరా? ఏంటి సినిమా పేరేంటి? బాహుబలి. బాహుబలి బాగుంటావా? బాహుబలి అక్క ఓసారి వెళ్ళా. బంతప్ప. ఓహో బెంతప్ప. ఓకే, ఇప్పుడు ఏంటి గెటప్ ఏంటి ఇప్పుడు? నువ్వు ఏం లేదు బావా, ఐ మీన్ టాలెంట్ సర్చ్ ఆడిషన్స్ చేస్తున్నాను. మీరు కూడా ఒక డైలాగ్ చెప్పండి. ఏంటి ఏంటి డైలాగ్ ఇది? హీరోకి పనికొస్తారా లేదా? ఓహో చెప్పు. నేను పనికొస్తానా? యా బాగున్నా స్మార్ట్. అక్క చెప్పింది లేకపోతే అక్క పెళ్లి చేసుకుంటుందా నేను నువ్వుకుంటానా కానీ బా. అదే కదా. నీకు నచ్చిన డైలాగ్, నీకు వచ్చిన డైలాగ్ నేను చెప్పింది నువ్వు చెప్తావా? యా దడ్వాంచికి దద్దరు చెప్పు. దద్దర్ రాలా? దడ్వాంచికి దద్దడు. దడ్వాంచికి దద్దర్. ఏరు వాంటికల్ డుమ్ ఏరు వాంటికల్ డుమ్ డ్రమ్. బల్పిత్రే బరాబర్. బలపిత్రే బరాబర్. అంతే అయిపోయింది. నీకు నాకు డిస్కషన్ వద్దు. గెస్ట్ ఎవరు? మన గెస్ట్ ఎవరు ఇవాళ? ఏం లేదు బా, ఇప్పుడు బాబల్లా ప్రభాస్ లెక్క నువ్వు నాకు ఓకేనా? నీ తమ్ముని లెక్క ఒకరు కావాలి కదా, బల్లాల దేవ. అవును. ఆయనకు ఒక క్యారెక్టర్ కావాలి కదా. ఆయన ఉంటాడు కదా చెయ్యి ఇట్లా పెట్టుకొని. ఆయన నాజర్. నాజర్ క్యారెక్టర్ పేరు చెప్పు. బిచ్చల దేవ. బిచ్చల దేవ ఇది ఒకటి. ఆ క్యారెక్టర్ వచ్చేటోళ్ళని బట్టి మహిష్మతికి గాని పెట్టుకున్నాను. ఓకే, ఎవరు ఇప్పుడు ఎందుకు ఎవరు వస్తున్నారు? లేదు ఫేమస్ ఆడిషన్ వస్తారు, పిలుద్దాం. ఇగో వెల్కమ్ ఆడిషన్. ఒకరి పాటలు మనసుకు హత్తుకునే ఆలాపనలు, ఇంకొకరి పాటలు జోష్నిచ్చే గీతాలాపనలు. ఒకరు పాడితే మిరాకిల్, ఇంకొకరు పాడితే మిస్సైల్. వీరు పాటలతో ప్రేక్షకుల మనసు గెలిచి తమ సరదాలను మనతో పంచుకోవాలని వస్తున్నారు గాయక దిగ్గజాలు మనో వందే మాతరం శ్రీనివాస్. గ్రాండ్ వెల్కమ్ దెమ్. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. ఫస్ట్ క్లాస్ వెల్కమ్ టు ఆల్. ఈ మధ్య డాన్స్ చేస్తుంటే నాకు చాలా ఆనందం. అదే రాగాలు చూసారు ఇక్కడ సెట్ లో ప్రాక్టీస్ చేస్తాను. బయట లేపాడు ఒక కాలు, 10 నిమిషాలు అలాగే ఉంటే ఏం తీసేస్తాను. ఏ సాంగ్ వేస్తే దానికి అలాగా. గురుగారు భలే టైంకి వచ్చారు గురుగారు. ఏం లేదు, ఇప్పుడు సినిమా తీస్తున్నా తెలుసా నీకు? మనం కవాలిరా. మీరు ఎప్పుడు డైలాగ్? పాత చిత్రాల్లో విలన్ లాగా లుంగి కట్టుకొని మీసాలు మెలుపుకొని ఏ కబాలి అని పిలవగానే ఒంగని వినయంగా ఎస్ బాస్ అని వస్తాడనుకున్నారా? కబాలీరా. అదిరిపోయిందన్న, మల్టీ టాలెంటెడ్. ఇంకో సినిమా మా బావబదులు నిన్ను పెట్టి చేస్తా. ఇది అప్పుడు దాకా ఎట్లా నిలబడాలా? మీతో రావాలిరా అని తీస్తా టైటిల్. ఎక్కడికి రా? థియేటర్కి రా. ఎక్కడికి రా? రావాలిరా. ఎక్కడికి రా? థియేటర్కి రా. అంతేనా? రండి మీరు కూర్చోండి. అని ఒక పాడవాడు నీదేదో పాట బాగుంటదంట. ఏం పాట పాడరే? ఏదో బండి వెనక అంటారు.
బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బండ్ల వస్తవు కొడుకో నైజాము సరికరోడ మించినవురు నైజాము సరికరోడ బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బండ్ల వస్తవు కొడుకో నైజాము సరికరోడ నాజీల మించినవురు నైజాము సరికరోడ. అబద్ధం వెయిట్ తగ్గుతాడు. అరే నీ పాట సౌండ్ వింటే మొత్తం ఏడకాడ లేచాడుతున్నాయి కదా. అరే ఇట్లా అనగానే డైరెక్టర్ నాకే జోష్ వచ్చింది. బావకి ఎంత వచ్చి ఉండాలి? బావా చెప్పు, ఏదో చెప్పిన సార్ గురించి. కాదు కాదు, మీ ఇద్దరు ఎక్కడ కలుసుకున్నారు ఫస్ట్ టైం? మేము నువ్వే చెప్పు. నువ్వు చెప్తే ఎంత? నేను ఫస్ట్ టైం నేను 89 లో బాబు, 89 లో నేను ఫస్ట్ టైం మద్రాసు వెళ్ళిన వెంటనే గురుగారు చక్రవర్తి గారి దగ్గర తను ఫస్ట్ టైం చూశాను అనమాట. ఓకే. చాలా చాలా అక్కడ చాలా ఇంపార్టెంట్ పోస్ట్ లో తను ఉన్నాడనేది నాకు ఫస్ట్ టైం అర్థమైంది అనమాట. అందరూ కూడా తను పాడుతుంటే, తను హార్మోనియం వాయిస్తూ పాడుతుంటే చాలా మంది డైరెక్టర్స్ వచ్చి వెళ్ళడం, చాలా మంది ప్రొడ్యూసర్లు రావడం నేను ఫస్ట్ టైం చూశాను. చాలా థ్రిల్లింగ్ ఇదనమాట. అక్కడి నుంచి ఆల్మోస్ట్ మా ప్రయాణం 89 తను జాయిన్ అయ్యాడు. ఫస్ట్ టైం జాయిన్ అయ్యాడు గ్రూప్ లో. తను కూడా ఆ కుటుంబంలో సంగీత సహాయకుడుగా చక్రవర్తి గారి దగ్గర టి కృష్ణ గారు, మన పోకూరు బాబురావు గారు ఇద్దరు కూడా శ్రీను గారిని తీసుకొచ్చారు. శ్రీను గారు రాగానే చక్రవర్తి గారు ఇమ్మీడియట్ గా నన్ను పిలిచి, ఇవాళ నుంచి ఆయన మన దగ్గర పనిచేస్తున్నారు, మన వర్క్ అంతా నేర్పు అని చెప్పాను. సో అప్పటి నుంచి 89 88 నువ్వు చాలా 5 ఏళ్ళు వెనక చెప్పావు. అంతేనా? 83 దాదాపు. అంటే నేను 80లో జాయిన్ అయ్యాను, 81 జాయిన్ అయ్యాను, 82 కీరవాణి గారు వచ్చాడు, 83 1 ఇయర్ గారి తర్వాత. ఓకే. అంటే సింగర్ అవుదామని వచ్చారా లేకపోతే మ్యూజిక్ అవుదామని వచ్చారు? యాక్చువల్ గా అయితే సింగర్ అవుదామని వచ్చాను. ఆ తర్వాత అది నేను అంటే వీళ్ళ మన బాబు మనోళ్ళతో చేరిన తర్వాత అంటే అక్కడ ఉన్నటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవడం కానీ, లేకపోతే గురువు గారి దగ్గర చిన్న ట్రైనప్, అది నాకు చాలా పెద్ద హెల్ప్ అయింది. తర్వాత నేను మ్యూజిక్ డైరెక్టర్ అవడానికి అది పెద్ద హెల్ప్ అయింది అనమాట. ఇదాట అన్న చెప్పిండు, అన్న కన్నా ఇంకా 83లో పోయినా ఆయన 81లో వచ్చినా అని. ఆయన దగ్గర చూసి నేర్చుకున్నా, చక్రవర్తి గారి దగ్గర చూసి నేర్చుకున్నా అన్నాడు. ఈయనేందన్న అడవిలో పాడినట్టు వాడుతుంది, అక్కడ వాడినట్టు వాడుతుంది, అలా ఒక్క లెక్క కూడా రాలేదుగా. అంటే ఈయన వాడితే అట్లా వస్తుంది, ఆయన వాడితేనేమో ఏ మొగోని చూసినా ప్రేమించబుద్ధి అవుతుంది. ఎట్లా బా ఇది? అతని న్యాచురాలిటీ, భగవంతుడు ఇచ్చినటువంటి ఆ జోషు, ఆ గొంతు కంఠంలో అతనికి ఆ తేనె అటువంటి సుస్వరాన్ని భాస్వరంగా మార్చి అది పట్టుకుంటే మనకి అట్లాగా ఆవేశం, డాన్స్ అన్ని వచ్చేటట్టు ఇచ్చాడు. అతను దాంట్లో పైకి వచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కోటి. మీరు పాడతారు భయ్య? నేను పాడతా. ఏం చేస్తాను, నాన్న ఒక జోనర్లో నేను వచ్చేసి ప్రియా ప్రియతమారాగాలు అది పాడానుకో, ఈ ఊరు ఏందిరో. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా మద్రాసు వెళ్ళావు కదా? అవును. అంత ముందే వెళ్ళావు మద్రాసు? యాక్చువల్ గా సినిమాకు వెళ్ళటానికి స్ఫూర్తే మా అమ్మా నాన్నలతో చిన్నప్పటి నుంచి డ్రామాస్ లో తిరగటం. ఈ 5వ ఏట 6వ ఏట నుంచి ఈ స్టేజ్ పైన రాత్రి 10 గంటల నుంచి 6 గంటల వరకు ఈ జనాలు ఎందుకు కూర్చుంటున్నారు, వీళ్ళు ఇంత గొప్పగా సెట్లు వేసి ఆ గెటప్లు, కృష్ణుడు సత్యభామ ఇలా గెటప్స్ వేసి రాత్రంతా పాడితే క్లాప్స్ కొడుతున్నారు, డబ్బిస్తున్నారు అనే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. వెళ్ళి చూడటం, పెద్ద పెద్ద వాళ్ళ పాటలు వినటం, ఆ పద్యాలను నేర్చుకోవటం. దాంట్లో ఏమైంది, ఒక రోజు మా నాన్న ఏదైనా పద్యం పాడతావా అని అన్నాడు. అప్పుడు నాకు వయసు 6 ఏళ్ళు. పాడతాను నాన్న. 12 అడుగుల పైన అది మైక్, షూ మైక్ కట్టేసి ఉంటుంది. ఒక బల్ల ఒకటి తీసుకొచ్చి స్టూల్ దాని మీద ఎక్కించారు. మా అబ్బాయి చిరంజీవి నాగూర్ బాబు ఇప్పుడు ఒక పద్యం పాడి వినిపిస్తాడు మీకు అని డ్రామా మధ్యలో నిద్ర లేపి నన్ను పాడించాడు. ఏం పద్యం అది? చెల్లియో మామా సత్యవతి పౌత్ర అని ఈ పద్యం ఒక అరగంట పాడొచ్చు. ఇది పాడి షణ్ముఖ ఆంజనేయరాజు గారు అని చెప్పేసి గ్రేట్ ఆంధ్ర బాల గంధర్వ బిరుదాంకితులైన ఆయన చాలా గొప్ప గాయకుడు. ఆయనది చిన్నప్పుడు విని విని ఆయన స్టైల్లో పాడా.
ఇక్కడ ఒక రూపాయి, ఇక్కడ ఒక 2 రూపాయలు, ఇక్కడ ఒక రూపాయి, ఇక్కడ ఒక రూపాయి, మొత్తం మీద 5 రూపాయలు 6 రూపాయలు వచ్చినాయి గిఫ్ట్లు. ఆయనే కదా? కరెక్ట్. మా అమ్మగారా? తను అదే గెటప్ లో ఉంటారు ఆయన. తను మా మదర్ షహీదా గారు కృష్ణుడి గెటప్ అది ఆ ఫోటో. గ్రేట్, థ్యాంక్ యూ, భలే ఫోటో చూపించావు. సో అదే స్ఫూర్తి అనమాట. ఆ విధంగా డ్రామాకి వెళ్ళి పాడినప్పుడు ఫస్ట్ పద్యానికి 5 రూపాయలు గిఫ్ట్లు వచ్చింది. చదువు కన్నా ఇది చాలా బెటర్ గా ఉంది అని ఆ రోజు డిసైడ్ అయింది మైండ్. నిజంగానే స్కూల్కి వెళ్ళేసి లెటర్ రాసేవాడిని మాస్టర్ గారికి, మహారాజశ్రీ మాస్టర్ గారికి. వరుస నాటకాలకి మా తల్లిదండ్రులతో వెళ్ళినందువల్ల సరిగ్గా చదవలేకపోయా, నాకు పాసు మార్కులు వేసిన ఎడల మీకు పట్టు పంచ సమర్పించుకునేదను, ఇట్లు భగవదేవి నాగురు భవన్ రాసి లెటరు ఇచ్చొచ్చేవాడిని. దానికి 15 మార్కులు వేసేవాడుగా, అటు ఇటు కాకుండా. 35 కదా పాస్ మార్కులు, 35 వేసేవాడు కదా, 15 వేసి వేధవాయి ఇంకోసారి లెటర్ రాసామంటే చంపుతా, కరెక్ట్ గా చదువుకునేవాడు. నేను చదివింది లేదు, పాడలేదు. ఈ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే ఒక దాంట్లో భగవంతుడు క్రియేట్ చేశాడో ఆటోమేటిక్ గా దాని మీద ఇంట్రెస్ట్, చిన్నప్పుడే ఆ డబ్బు చూడటం, ఆ కళల పట్ల ఆకర్షణ, అక్కడి నుంచి ఇంట్రెస్ట్ వచ్చేసి చిన్నగా సినిమా వైపుకి మనసు లాగింది. దాసనారాయణరావు గారు నీడ అనే చిత్రంలో ఫస్ట్ పిలిపించి చిన్న క్యారెక్టర్ ఇచ్చారు రమేష్ బాబు గారితో, మహేష్ బాబు గారు బ్రదర్. నువ్వు మెడ్రాస్ లో సింగర్ గాను, యాక్టర్ గాను, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ గాను ఒక స్టూడియోలో ఎంటర్ అవుతుంటే వాచ్మెన్ నిన్ను బయటికి తోశాడు కదా? అవును. నువ్వు స్టార్ అయిన తర్వాత కారులో వెళ్తున్నప్పుడు ఆ వాచ్మెన్ మళ్ళీ నేను చూసాడా? సేమ్ పర్సన్ కలిసాడా? నార్మల్ గా ఎట్లా రియాక్ట్ అవుతాం, నెక్స్ట్ టైం నేను ఎట్లా వచ్చాను చూడరా అని చెప్పేసి అన్న ఫీలింగ్ ఉంటుంది. ఓకే. కానీ నాకేమనిపించిందంటే సత్య ప్రమాణకంగా అతను ఆ రోజు తొయ్యకపోతే నాలో కొంచెం రోషం కలిగేది కాదు. ఓకే. ఆ రోషం కలిగినందువల్ల తపనతో ఇదే స్టూడియోస్ లో మనం కూడా వెళ్తే మనకు కూడా సెల్యూట్ కొట్టే రోజు ఒక రోజు రావాలని తపన క్రియేట్ అయింది. ఆ క్రియేషన్ లో అతను ఒక స్ఫూర్తిదాయకుడు. అతను కారణం కాకపోతే అంత ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏదో ఒకటి లాక్ అవుద్ది మనిషికి. దాని నుంచి మనలో ఒక ఫైర్ స్టార్ట్ అవుద్ది. ఓకే. ఆ ఫైర్ స్టార్టింగ్ కి ఒక పాయింట్ అతను కూడా కారణమయ్యాడు కాబట్టి నేను ఆపి బండి అతని కృతజ్ఞతలు చెప్పి అతని కూతురు పెళ్ళి అంటే వస్తే నేను నా వల్ల అయిన సహాయం కూడా చేశాను. వెరీ గుడ్. ఏదన్నా అసలు పేరేంటి? నా అసలు పేరు కన్నెబోయిన శ్రీనివాసరావు. కన్నెబోయిన శ్రీనివాసరావు. సో వందే మాత్రం సినిమా పెద్ద హిట్ అవడం వల్ల అలాగే వందే మాత్రం శ్రీనివాస్ అయిపోయింది కదా? బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చినాయి ఎప్పుడైనా? ఏం రాలేదే. ఎప్పుడైనా? ఎప్పుడు రాలా. వచ్చినాయి. ఏంటి? ఇంట్లో నుంచి టైంకు రాకపోతే అంటే ఇంట్లో హోమ్ మినిస్టర్ నుంచి కాదు, బయట నుంచి ఎప్పుడైనా? ఎప్పుడు లేదు. అంటే ఎక్కువ ఆ విప్లవానికి సంబంధించిన సినిమాలు ఎక్కువ వందే మాత్రం శ్రీనివాస్ దానికి ఒక ప్రసిద్ధి ISI మార్క్ అనమాట. సో తను మ్యూజిక్ చేస్తే సినిమా పెద్ద హిట్ అవుతుందండి. డెఫినెట్ గా. వస్తే రావులమ్మ సినిమాలో ఆ పాట ఉంది కదా? ఏ పాట? ఓ రావులమ్మ రావులమ్మ. ఆ పాట అంత పెద్ద హిట్ అవుతుందని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోలేదు అసలు. మామూలుగా పాడేశాను బాబు. యాక్చువల్ గా అది చాలా క్యాజువల్ గా మేము అప్పుడు మేము చెన్నైలో ఉండేవాళ్ళం. గురుగారు ఇక్కడ హైదరాబాద్ లో మ్యూజిక్ పెట్టారు దాసరి గారు. అప్పుడు మేము మామూలుగా గెస్ట్ హౌస్ నుంచి నేను సంజీవ్ గారు మేమందరం కారు ఇస్తే వెళుతున్నాం అనమాట. ఈ సినిమా టైటిల్ సాంగ్ కావాలి, దీనికి సంబంధించి నువ్వు చెప్పమనంటే చాలా 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 గ్రేట్. ఇది నా లైఫ్ లో ఒక పెద్ద మలుపు. అది ఆ సినిమా ఒక పెద్ద మలుపు. అంత పెద్ద మ్యూజికల్ హిట్ నేను చేస్తాను, నేను మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రూవ్ అవుతానని కూడా నేను ఎప్పుడు అనుకోలే. ఆ సినిమా నాకు అంత పెద్ద కెరియర్ ని ఏర్పాటు చేసింది. నేషనల్ అవార్డు వచ్చిందా? మన స్టేట్ గవర్నమెంట్ నంది అవార్డు వచ్చింది. ఓకే. నంది అవార్డు. ఇప్పుడు ఎక్కువ రెవల్యూషన్ సినిమాలు ఎక్కువ చేశారు మధ్యలో. అప్పుడే రెవల్యూషన్ సినిమాలు కూడా ఎక్కువ ఏం చేయలేదు, మొత్తం కలిపితే ఒక 30-40 చేసి ఉంటా బాబు. కానీ కుటుంబ కథా చిత్రాలు బాగా చేశారు. జయమందిర, జయమందిర, దేవుళ్ళు, తర్వాత స్వయంవరం, ఇవి వచ్చిన కానీ మెలోడీస్ చేశారు. మంచి మెలోడీస్. బాబు చాలా పిక్చర్స్ లో పాడడం జరిగింది. మీ ఇద్దరం కలిసి కూడా చాలా పాటలు పాడాం. నీకు ఐడియా ఉంది బాబు.
బండెళ్ళిపోతందే సెల్లెలా బతుకు బండెళ్ళిపోతందే సెల్లెలా బండెళ్ళిపోతందే సెల్లెలా బతుకు బండెళ్ళిపోతందే సెల్లెలా సిగిరేలిచ్చేవాడు దేవుడు బండి దిగి వెళ్ళిపోయాడు జీవుడు పట్టాలు రెండేనే సెల్లెలా అవి సాగు పుట్టగలంట సెల్లెలా అరే బండెళ్ళిపోతుంది సెల్లెలా బతుకు బండెళ్ళిపోతుంది సెల్లెలా. నువ్వు బాగా కష్టపడిన రోజు అది ఏదది ఒకసారి వాళ్ళకి చెప్పు. అంటే అట్లాంటి రోజులు హ్యాపీగా తీసుకున్నాం. మాకు ఒక నెల రోజులు నేను నార్మల్గా చక్రవర్తి గారి దగ్గర చేరక ముందు నేను హోటల్స్లో గజల్స్ పాడేవాడిని. మండే వచ్చేసి ఇండియన్ మ్యూజిక్ ఆసమానికే తారా హార్మోనియం వాయిస్తూ పాడితే 30 రూపీస్ ఇచ్చేవాడు. అది ఓన్లీ మండే ఇండియన్ మ్యూజిక్ అని. ఈ పబ్ సిస్టమ్ అప్పట్లో పర్మిట్ రూమ్స్ అనేవాళ్ళు. నెల రోజులు అది మూసేశారు. ఆ పబ్ రెన్యువేషన్ ఏదో జరుగుతుంది, వర్క్ జరుగుతూ. ఇంటి నుంచి అమ్మ వాళ్ళని డబ్బును పంపించమంటానికి ఒక పక్కన నాలో ఆత్మవిశ్వాసం అది ఒక అడ్డు చెప్తుంది. ఆ రోజు బాగా ఎందుకో బాగా ఆకలి వచ్చింది. ఏదో వర్క్ చేసా, నడిచినట్టున్నా ఎక్కువ. కరెక్ట్గా జేబులో 20 పైసలే ఉన్నాయి. సరే మండపాల్లోనేమో పెళ్లిళ్ళు లేవు, 20 పైసలు ఉన్నాయి. 20 పైసలతో ఏం కొనాలి? కాస్త వాటర్ తాగాను పానగల్ పార్కులో. పక్కన అట్టిపళ్ళు అమ్మే బండి ఉన్నాడు. టైం 7 o'clock అయింది ఈవినింగ్. ఏంట్రా ఎన్నడా అన్నాడు తమిళ్లో. పదం వేణన్నా, పండు కావాలన్నా. ఎంత ఉందన్నాడు. ఎవరికి 20 పైసలు ఉంది. ఒక పండు 30 పైసలు. ఒకటి కావాలా 2 కావాలన్నా. 20 పైసలు. పాప వెళ్ళి గోడ మీద కూర్చున్నా పానగల్ పార్క్. 8 o'clock మళ్ళీ అటు తిరిగి చూశాడు. కొంచెం బిజీ తగ్గినాక. పోలేదా శనిరా నువ్వు అని అటు తిరిగాడు. నేను నమస్కారం పెడతా ఉన్నా అక్కడి నుంచి. 8:45కి మళ్ళీ చూశాడు. ఏంట్రా అన్నాడు. ఎంత 20 పైసలు అన్నాడు. అట్లా కూర్చోడు. 9:30కి అతను బిజినెస్ అయిపోయింది. బండి మూవ్ చేస్తూ అతనిలో ఒక మానవత్వం ఉంటుంది కదా, అప్పుడు అది అనిపించింది. ఓర్పు ఎక్కడైనా మనకి గెలవడానికి ఓర్పు కావాలి. అతను ఏం చేశాడంటే టక్కన అట్లా వెళ్తూ చూశాడు. పోలేదా అన్నాడు. ఈ 20 ఉన్నాయా అన్నాడు. అవునన్నా. జేబు తీసి చూపించా గుడ్డతో సహా. సరే తీసి ఒక పండు ఇచ్చాడు. సార్ థ్యాంక్స్ అన్న అటు తిరిగి వెళ్ళిపోతున్నా సిన్సియర్గా. రే ఇట్రా అన్నాడు. ఏంటి బాగా ఆకలిగా ఉందా? అవునన్నా. అప్పుడు అతనిలో నాకు ఒక నిజమైన మనిషి, మానవత్వం ఉన్న మనిషి, అతనిలో భగవంతుడు ఒక కోణం కనపడింది. 2 చిన్న చిన్న డాగులు పడ్డ పండ్లు తీసి అంతవరకు బ్లేడ్తో తీసేసి, చాలా ఇంకా కావాలా అన్నాడు. చాలన్నా థ్యాంక్ యూ. ఎన్ని లాంగ్వేజ్లు పాడావు ఇప్పటికి? మన ఇండియన్ లాంగ్వేజెస్ ఒక 14 భాషలు. మొత్తం ఎన్ని పాటలు అయింది ఇప్పటికి? సినిమా కోసం రికార్డ్ చేసిన పాటలు 25,000 పాటలు అయిపోయాయి. ఫస్ట్ రజనీకాంత్ గారికి ఏ సినిమాకి డబ్బింగ్ చెప్పావు? ముత్తు సినిమాకి ఆయనకు ఒక 2 సీన్లు చెప్పినా సంతోషంగా ఉంటుంది, సరదాగానే. వెళ్ళి ఆ ముత్తు సినిమాలో ఓల్డ్ క్యారెక్టర్ చెప్పించారు ఫస్ట్ స్టార్టింగ్. ఆ ఓల్డ్ క్యారెక్టర్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత, ఆ తర్వాత ఆ ఇంటర్వెల్ సీను, ఆ 2 చెప్పించి రజనీ గారు విని నెక్స్ట్ డే ఫోన్ చేశారు. ఎప్పటి నుంచి పెట్టుకున్నాను డబ్బింగ్ అని అన్నారు. సార్కి నచ్చిందా అన్న. సార్ వెరీ హ్యాపీ. ఆయన ఆ షార్ప్నెస్ చాలా బాగుందని చెప్పేసి అప్రిషియేట్ చేశారు. 10 days చెప్పా, 2 క్యారెక్టర్స్. అది సూపర్ డూపర్ హిట్ అయింది సినిమా. ముత్తు పాట కూడా పాడాను దాంట్లో. అది జపాన్ లో కూడా నేను పాడకుండా ఆ పాట విన్నా ఒక ఫీలింగ్ లో పాడుతున్నా. అది ఆ లాంగ్వేజ్ మనకేం తెలుసు. అక్కడ కూడా డబ్ చేసుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంట ఆ పాట. వెళ్దాం అనుకున్నా వచ్చే గెస్ట్లు. తను అయితే ఇప్పుడు రాడుగా. వస్తాడు. వస్తావా? మళ్ళీ సరే మళ్ళీ నాకు విషయం తెలిసింది, ఆడియన్స్ తో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్టర్ గా ఎన్ని సినిమాలు చేస్తుంటావు? అన్ని కలిపి ఒక 7-8 సినిమాలు. బాలనటుడుగా 3-4 సినిమాలు. ఓకే. రంగూన్ రౌడీ, కేటుగాడు. అదేనా? రౌడీ. అవును. దీంట్లో ఒక సాంగ్ ఉంది కదా,
అవును. ఓజాబిల్లి అవును ముఖద్దర్క సికందర్ మూవీ కదా అది. అనుకుంటా అనుకుంటాం కదా అదే సినిమా. అదే సినిమా. అప్పట్లో ఒక హీరోయిన్ ని లవ్ చేశావు కదా. నేనా కళని ఎవరు లవ్ చేయరు. సీరియస్ గా అడుగుతున్నా. ఆ, ఒక హీరోయిన్ లవ్ చేశాను. నేనా పెళ్లి దాకా వచ్చింది. పెళ్లి దాకా లాస్ట్ లో ఆవిడ పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించిందంట కదా. అంటే వాళ్ళ పేరు లేదు. ఆ, ఏం జరిగింది? ఏం జరగడానికి ఏముంది. అది ఎపిసోడ్ మా సిస్టర్ చూస్తుందని టెన్షన్ నీకు. ఆ, అదే అదేం కాదు. నార్మల్ గా ఒక ఒక ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు ఒక 4 సినిమాలు నువ్వు యాక్ట్ చేస్తుంటే, ఇప్పుడు వందే మాత్రం శ్రీను గారు నేను వరుసగా ఒక 5-6 సినిమాలు వర్క్ చేసామంటే 6వ సినిమా తను ఇంకొకరితో కొత్తగా వర్క్ చేయాలన్నా కూడా తనకి ఫీలింగ్ వస్తుంది. అలాగా ఇంటిమసీ మగవాళ్ళు టెక్నీషియన్స్ కే ఉన్నప్పుడు ఒక పేర్ నీతో యాక్ట్ చేసిన ఒక ఆర్టిస్ట్ మీద స్వతహాగా నా ఫ్రెండ్ అనే ఒక ఫీలింగ్, అంటే ఆ వయసులో లవ్వులు వస్తాయి అనే దానికి ఆ మాట కన్నా కూడా ఒక ఎఫెక్షన్ అని చెప్పొచ్చు. ఆకర్షణ 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 అంటే ఫ్రెండ్. నువ్వు ఒక మంచి పొజిషన్ లో ఉన్నావు, నన్ను పిలిచి నీ ఇంటికి పిలిచి భోజనం పెడుతున్నావు, నీ మీద ఆ విధంగా కూడా ఉంటుంది కదా. ఓకే, ఇది 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 ట్రూ. అంటే 10 ఏళ్ల వయసులో 9 ఏళ్ల వయసులో లవ్ అనే మాట కరెక్ట్ కాదు. ఓకే, అప్పుడు ఏంటంటే ఆ ఏజ్ లో వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నం పెట్టడం, ప్రేమగా చూడటం, మనం ఎక్కడో విజయవాడ నుంచి ట్రావెల్ చేసి మద్రాసు వెళ్ళినప్పుడు, సో అది డెఫినెట్ గా ఆ కుటుంబం మీద గౌరవం, వాళ్ళ మీద తెలియని గౌరవం కలుగుతుంది. సో దాని మీద ఒక ఆశ కలగటం అనేది సాధారణంగా జరిగింది. వాళ్ళ స్టాండర్డ్కి వాళ్ళ రేంజ్కి మనం మన స్టేటస్ కానీ డబ్బు పరంగా కానీ పేరు పరంగా కానీ లేనందువల్ల వాళ్ళకి ఇష్టం లేక దయచేసి ఆ ఫీలింగ్లో ఉంటే దయచేసి మీరు అట్లా ఉండొద్దని చెప్పారు. వాళ్ళ దృష్టిలో చూసినప్పుడు మనం ఎక్కువ ఆశపడ్డాం అనేది అర్థమైంది. నువ్వు అంత ఆశపడకూడదు. తండ ఒకటి నాకు చెప్పాడు, అది ముకాబలా పాట ఉంది కదా. రెహమాన్ గారు రాత్రి 3 గంటలకు ఎప్పుడో పిలిచారు కదా, అర్ధరాత్రి 3 గంటలకు 11:30కి వెళ్ళా, 11:30కి వెళ్ళావు, 12:30 దాకా మేలుకున్నాం. మనమంతా డే అంతా వర్క్ చేసి ఉంటాం. ఆయన పగలు పడుకొని చక్కగా అప్పుడు ఆఫీస్కి వచ్చినట్టు వస్తారు 6:30కి. నైట్ 10 o'clock హుషారుగా ఉంటాడు ఆయన. మనం డల్ అయిపోయి చూస్తూ ఉంటాం. 12 గంటలకి అంత హుషారుగా ఉంటాడు ఆయన. అంటే ఆయన వర్కింగ్ స్టైల్ అది. మనం డే టైం వర్క్ చేసి ఇంకొక చరణం రాస్తున్నారు, 2వ చరణం లిరిక్ కరెక్షన్ ఉంది, మరి టీ దాకా కూర్చున్నారు. కొంచెం కింద కొంచెం పరోటా రోటీ చికెన్ కర్రీ ఏదో ఉంటే కొంచెం తినేసి సోఫాలో వేసా. 1:45కి ఆ కుర్రోడు వచ్చి, సార్ రమ్మంటున్నారు, రండి సార్. ఎప్పుడు ఏం బాధతావా అనుకుంటే వెళ్ళా. నిద్రపోతుంటాయి, 1-2 కార్డ్స్ కూడా నిద్రపోతాయి, స్ట్రైన్ అవుతాయి కదా. పైకి వెళ్ళగా బాస్ రెడీ కమాన్ అంటున్నాడు ఆయన. సరే సార్ లోపలికి. ఇది ఒక కొత్త వెరైటీగా పాడాలి, మెక్సికన్ స్టైల్ ఆఫ్ షూట్, ప్రభుదేవ ఎరగదీస్తాడు, అది ఇదని మొత్తం చెప్పేసి ఏ మ్యూజిక్ ఏం లేదు, పియానోలో వాయించారు. దిస్ ఇస్ ద మెలోడీ బాస్ అన్నాడు. రాసుకోండి లిరిక్ అని రాసుకున్నా. మైక్ దగ్గరికి వెళ్ళేప్పటికి 2:15, 2:20 డిఫరెంట్గా పాడిన అన్నాడు. నేను డిఫరెంట్గా పాడటం అంటే ఎట్లాగా, ఘంటసాల గారి లాగా పాడినా సార్. ముక్కలా ముక్కబులా లైలా ఓహో లైలా, ఆ సంగతులన్నీ కొద్ది డిఫరెంట్గా పాడాలి, ఏదో సంథింగ్ థింక్ చేయండి అంటున్నాడు. 2 గంటలకు ఏం థింక్ చేస్తాం. టిఎం సౌందరరాజన్ గారి లాగా రకరకాలుగా డిఫరెంట్ వాయిస్ ఫ్లేవర్స్లో ట్రై చేసాం. ఒక హాఫ్ అన్ అవర్ చేసిన తర్వాత ఇది మీరు అరిచినట్టుగా ఉండకూడదు, ఎట్ ఏ టైం షౌటింగ్ ఉండాలంటున్నారు ఆయన. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. టీ తాగి వస్తాను సార్ అని కిందకు వచ్చాను. వచ్చి టీ తాగుతుంటే బయట వాచ్మెన్ చిన్న ట్రాన్సిస్టర్లో సాంగ్ వినపడుతుంది, మెహబూబా 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 గుల్షన్ మే గుల్ ఖిల్తే హై జబ్ షారా మే బిల్. ఆ సాంగ్ వినేటప్పుడు ఈ ఆర్డి బర్మన్ గారు వాయిస్ ఇమిటేట్ చేసి పాడొచ్చే అని ఆ టీ సగం అక్కడ పెట్టేసి పైకి వెళ్ళా. సార్ ఈ వాయిస్ ట్రై చేద్దాం సార్. ముక్కాలా ముక్కాబులా లైలా
ఓహో లైలా ఫస్ట్ క్లాస్. ఇదే వాయిస్ లో పాడిన ఫుల్ సాంగ్ అన్న. 20 minutes లో 4 lines పాడేసాయి. మ్యూజిక్ ఏం లేదు అక్కడ, 4 lines వరకు పాడేసేసి ఆయన స్టైల్ చాలా గ్రేట్. ఏంటంటే మనం పాడిన ఫ్లేవర్ అంతా రికార్డ్ చేసుకుంటారు. ఇంకో స్టైల్ పాడండి, ఇంకొంచెం సౌండ్గా, ఇంకొంచెం సాఫ్ట్గా, ఇంకొంచెం ఒక ఏదైనా గేమ్ ఇట్లా అవన్నీ రికార్డ్ చేసి పెట్టుకుంటాడు ఆయన. ఒక 10 days తర్వాత వేరే సాంగ్ మిక్సింగ్కి వెళ్ళినప్పుడు ఆ సాంగ్ ఒకసారి వింటారా, వెళ్ళి వినండి అన్నాడు. పై థియేటర్కి వెళ్ళి వింటే వేరే లోకంలో మనం ఎక్కడో తేలిపోతున్నట్టు అనిపించింది. అంటే ఆయన ఇమాజినేషన్, ఆయనకున్న దాంట్లో నాకు ఆ ట్యూన్ పాడినప్పుడు నాకు కనపడదు అది. కానీ దాని తర్వాత నా వాయిస్ని, స్వర్ణలత వాయిస్ని బట్టి ఆయన మ్యూజిక్ మాంత్రికుడు కదా, జిమ్మిక్కి చేసి ఆ సౌండింగ్ వింటే దట్ ఈస్ ఏఆర్ రెహమాన్. ఊరికినే ఎవరిగా ఏఆర్ రెహమాన్. మ్యూజిక్ డైరెక్టర్ గా ఫస్ట్ మీరు తీసుకున్న పేమెంట్ ఎంత? ఫస్ట్ నేను నారాయణమూర్తి గారి సినిమా నేను ఫస్ట్ టైం చేసి. ఏది నారాయణమూర్తి గారి లాల్ సలాం సినిమా. ఓకే. నాకు అప్పుడు 25,000 ఎంతో ఇచ్చారనమాట. అది ఫస్ట్ సినిమా. అది చెప్పు, నిజం చెప్పు, ఎవరు చెప్పాలి. ప్రాబ్లం అని వెంకటేష్ గారితో సినిమా చేశారు, జయమందిర్. అప్పట్లో రెహమాన్ గారితో, కీరవాణి గారితో, లేకపోతే ఇళయరాజా గారితో చేసిన ఆ హీరో సడన్ గా వందే మాత్రం శ్రీనివాస్ అనగానే యాక్సెప్ట్ చేశాడు ఆయన. ముందు దానికి ఒక ఇన్సిడెంట్ ఉంది బాబు. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే శంకర్ గారికి ఏంటంటే డైరెక్టర్ శంకర్ గారు ఆయనకి ఏంటంటే ఆ సినిమా జరుగుతున్న రోజులు కంపోజింగ్ తనతో కూడా ఉండాలి. సో నన్ను మొదటి సినిమా నుంచి కూడా నన్నే, తను లాస్ట్ పిక్చర్ వరకు నన్నే పెడుతూ వచ్చాడు అనమాట. సో ఆ సినిమాకి నా పేరు చెప్పాడు. నా పేరు చెప్పగానే అబ్బో ఇది అంటే తను ఒక రెవల్యూషనరీ సినిమాలు చేసే ఇది కదా, కమర్షియల్ సినిమా చేయగలుగుతాడా అని చెప్పేసి వాళ్ళకి చిన్న డౌట్ వచ్చింది అనమాట. తర్వాత డౌట్ అనుకోకముందే చిన్న కండిషన్ పెట్టారు బాబు. ఎలా అంటే ఈ సినిమాకి పేరు వేయం అని చిన్న కంగారు పడ్డా. పేరు వేస్తాం, పేరు మాకు నచ్చితే, పాటలన్నీ నచ్చితే వేస్తామని చెప్పేసి అన్నారు. అందుకు నీకు ఇష్టమేనా అని చెప్పారు. నాకు 100% ఇష్టం అండి, నేను చేస్తాను, మీకు నచ్చకపోతే అప్పుడు మీరు డెసిషన్ తీసుకుందరు కానీ అని చెప్పేసి అన్నా అనమాట. సో అప్పుడు నాతో మొత్తం 7 పాటలు అయిన తర్వాత అప్పుడు నా పేరు అనౌన్స్ చేశారనమాట. అంటే జనరల్ గా ఒక సినిమా స్టార్ట్ అయ్యే ముందు టెక్నీషియన్స్ వీళ్ళు అని చెప్తారు, అని వేస్తారు. కానీ ఆ సినిమా ఓపెనింగ్ అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మాకు వందే మాత్రం శ్రీనివాస్ అని చెప్పలా, ఎక్కడ వేయలేదు. పాటలన్నీ రికార్డ్ అయిన తర్వాతనే వాళ్ళు సాటిస్ఫాక్టరీగా అనిపించి అప్పుడు సాటిస్ఫై అయినాక వేశారు అనమాట. దేవుళ్ళ సినిమాకి కూడా అలాగే జరిగింది. ఇతనేంటి ఈ సినిమా ఇట్లా ఈ సినిమాలు చేసి అతనికి దేవుళ్ళ సినిమాలు ఇచ్చారు, కోడి రామకృష్ణ గారు. అట్లా నాకు ఈ 2 సినిమాలకు నాకు పెద్ద ఛాలెంజ్ గా మిగిలిన అనమాట. ఓకే. ఫస్ట్ సాంగ్ పాడగానే ఎంత పేమెంట్ తీసుకున్నారు? నాకు ఫస్ట్ సాంగ్ పాడగానే నాకు తెలిసి 750 రూపీస్. 750? నాకన్నా చాలా ఎక్కువ తీసుకు. అంటే కాదు బాబు, మేము మొన్న తర్వాత మీ తర్వాత పాడింది కదా బాబు, అప్పటికి రేట్లు పెరిగింది. 750. ఎప్పుడైనా అద్భుతమైన పాట ఇచ్చారు, మా పైన అద్భుతంగా రాశారు అని అన్నలు ఎప్పుడైనా మీకు చేశారా ఫోన్లు? అంటే అప్పట్లో జన్నాట్య మండలి వాళ్ళు ఉండేవాళ్ళు. జన్నాట్య మండలి వాళ్ళు బాగా అప్రిషియేట్ చేసేవాళ్ళు. జన్నాట్య మండలి కళాకారులందరూ కూడా ఈ పాట పాడు, ముఖ్యంగా ఎర్రజెండ బాబు, ఎర్రజెండ ఇండియాలో పాటలు పాడినప్పుడు ఆ పాటలు చాలా మంది అప్రిషియేట్ చేశారు. ఊపింది కదా, ఊపింది. అది చాలా గొప్ప పాట. అది మా ఆడియన్స్ కోసం ఒక శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా, అందుకోండి అరుణారుణ వందనాలు. మీ త్యాగ ఫలం, మీ కర్మ ఫలం వృధా కానీయం. ఎర్ర జెండా సాక్షిగా ఎర్రజెండ నీయలో, ఎర్రెర్రనిది జెండ నీయలో, ఎర్రజెండ నీయలో, ఎర్రెర్రనిది జెండ నీయలో, ఎర్రజెండ నీయలో, ఎర్రెర్రనిది జెండ నీయలో.
ఈ పాట పాడుతున్నప్పుడు మధ్యలో "ఏయ్" అది కానీ రాకపోతే రాదు అది. అవునవును. ఆ ఊపు అది అది ఎట్లా ఎప్పుడు వస్తుందా అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటారు. నా పైన ఒక పాట పాడాడు తను. ఆ, పెళ్ళెప్పుడవుతుంది బాబోయ్ మంచి పిల్ల ఏడ దొరుకుతుంది ఆ పాట. చాలా మంచి ఫేమస్ బాబు అది. అది మన అమ్మాయి కాపురం సినిమా. అమ్మాయి కాపురం. అవును. సో మీరు కూడా బాబుకు ఒక పాట పాడారు, ఆ, అలీ గారికి ఒక పాట అవును, పాడారు మరి. బాబు. తను చాలా పాటలు పాడాడు. అవును అవును. ఎప్పుడు పెళ్ళయింది? నాకా? నాకు 92 91 90 ఎందుకు అంత సందేహం? 90 ఏంటి ఎన్ని పెళ్ళి కాదు 91 92 అంటుంటే నాకు అర్థం కాలేదు. ఒక పెళ్ళి అయింది. రోజు గొడవ వస్తుంది ఇంట్లో ఇక ఈ మాట దగ్గరే. మన మ్యారేజ్ డేట్ అంటే గుర్తులేదు. మన పెళ్లి ఎప్పుడు జరిగింది అని అడుగుతాడా? ఓకే, అంటే వాళ్ళే వచ్చారా మీరు వెళ్ళారా? నిజం కూడా అదే జరుగుతుంది బాబు, అదే జరుగుతుంది అలీ గారు. వాళ్ళు చాలా సార్లు తిట్టి మానేస్తారు అనమాట, ఓకే. డేట్లు గుర్తులేక. నీ మ్యారేజ్ ఎప్పుడు జరిగింది? 85 85. కరెక్ట్ గా నాకు 19 ఏట. 19 ఏళ్లలో పెళ్లి చేశారు. అవును. ఎందుకని నాకు తొందరపడి చేశారు? కోళ్ళ దూకుతున్నారా? కాదు, అంటే మా మదర్కి డౌట్ వచ్చింది. సినిమా ఫీల్డ్ లో ఉన్నాడు, అప్పటికే నెలకు 15,000. ఓహో. 83 84లోనే అంటే పెర్ డే 500, 550 500 400 సంపాదిస్తున్న టైం. బిగ్ మనీ. ఎక్కడైనా సినిమా ఏజ్ లో అబ్బాయి అట్లాగా మిస్ అవుతాడేమో చెయ్యని మా అమ్మకి సందేహం వచ్చి, అరే నాన్న నాకు ఒంట్లో బాగాలేదు, మరి నీ పెళ్లి చూడాలరా. ఇప్పుడేం పెళ్ళమ్మా, ఇప్పుడే చూడాలరా అయ్యా. ఆమంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆవిడ పెర్ఫార్మెన్సెస్ అన్ని చూసి తిరిగాను కదా. సో ఆవిడ మాటని కాదనలేకపోయా. ఇష్టం అమ్మా. శ్రీలంకలో శ్రీలంక వాసువులు వాళ్ళకి నువ్వు ఆల్మోస్ట్ దేవుడు అంట కదా? దేవుడే కాదు, దేవుడు అంటే మంచి, నా మీద చాలా ప్రేమ. కారణం ఏంటంటే సినిమా నుంచి వెళ్ళిన ఫస్ట్ సింగర్ నేను. వాళ్ళ ఈ సంస్థ ఏదైతే ఉందో ఈ టైగర్స్ అనే దానికి, అక్కడ ఉన్నటువంటి తమిళియన్స్ కి సపోర్ట్. అది వాళ్ళు పడుతున్న బాధలకి ఆ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్న దానికి ప్రభాకర్ గారు 4 పాటలు పాడా. 6,000 రూపాయలు పేమెంట్. 4,500 ఉన్నాయి ఆయన దగ్గర. తమ్ముడు అంటే మధ్యాహ్నం 4 గంటల పాడేసినాక 4,500 ఇచ్చి, ఇది సరిపోద్దంటే చాలా సహాయం చేసిన వారు అవుతారు, లేదు ఆ 1,500 కూడా కావాలంటే రేపు ఉదయం దాకా కొంచెం టైం ఇవ్వండి, రేపు ఉదయం పంపిస్తానంటే. అదే ఒక మంచి పేరు రావడానికి ఒక చిన్న కారణం ఉంటుంది. 4,500 కూడా తిరిగి ఆయన చేతిలో పెట్టి, ఇది నా కాంట్రిబ్యూషన్ ఉంచండి, మన సంస్థకి నాది సపోర్ట్ అన్నట్టు ఉంచండి, నాది ఫ్రీగానే ఉన్నట్లు ఉంటుంది, నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు చెప్పిన అందరూ కూడా మన తమిళియన్స్ అంటున్నారు, వాళ్ళు పాపం కష్టాలు పడుతుంటే నా వల్ల ఈ చిన్న సహాయం అని. అది ఆ మహానుభావుడు ఎక్కడదా చెప్పాడంటే, ఇవాళ ప్రపంచంలో ఉన్న శ్రీలంకన్ తమిళియన్స్లో ఎవరైతే మెయిన్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరి మీటింగ్స్లో మనో గారు మనకు చేసిన సహాయం మనకి ఫ్రీగా పాడి పెట్టారు ఆయన. కాబట్టి ఆయన మన ఊరు ఎప్పుడు వచ్చినా ఎనీ కంట్రీ ఆయన సాధారణంగా ఆహ్వానించి ఆయనకి ఏం కావాలన్నా మనం చేయాల్సిన బాధ్యత మందని చెప్పి చనిపోయారు. ఏం లేదు, ఈ జ్యూస్ భలే ఉంటుంది టేస్టీగా. 3 రకాలు ఉన్నాయండి. ఎర్రది రౌద్రం అంటే కోపం, ఇది ఎల్లో కామెడీ. తాగేటప్పుడు అది సిప్పు చేస్తూ మీ మీద జరిచిన ఒక గాసిప్ గాని, ఒక ఇన్సిడెంట్ గాని, మీకు కోపం తెప్పించింది గాని, మీకు నవ్వు తెప్పించింది గాని, అప్పుడప్పుడు సాయంత్రం పూట వచ్చే తెల్లది రొమాన్స్ గాని, వాటి గురించి చెప్పాలి. సరదా సన్నివేశాలు. ముందు ఎవరికంటే వందే మాత్రం గారికి ఇచ్చేస్తాను. మీరు కళ్ళు మూసుకుంటారు. నువ్వు నిజం మాట్లాడిస్తా, అదే మాట్లాడిస్తుందా? ఇది సిప్పు కొట్టంగానే ఆటోమేటిక్ ఆయన చెప్పాలి. అది చెప్తాడా? చెప్పేసి కళ్ళు మూసుకొని దాన్ని టచ్ చేయాలి. అంత భయం ఎందుకు, మామూలు పట్టుకోవాలి. అది తీసుకోండి. వెళ్ళి వస్తా. అన్నయ్య నీతో రొమాన్స్ కాదు, వారికి మామూలుగానే తను మాట్లాడతారు, ఏందమ్మా 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 అన్నట్టు ఉంటుంది. ఈ రొమాన్స్ ఎలా ఉండదు.
ఉండమ్మా ఇది యాక్చువల్ గా ఇది నాకు రాదగింది కాదు, నాకు రాదగింది కాదు. ఏయ్, తీసుకున్నప్పుడు చెప్పాలి అది చెప్పాలి, భలే చెప్పాలి. అవును సార్. పెళ్లి అవ్వక ముందు ఎప్పుడైనా రొమాన్స్ జరిగిందా ఎవరితో? ఏయ్, ఎలా ఎప్పుడు జరగలేదు, ఎలా జరగలేదు అది. ఊరుకో, ఎలా జరగలేదంటే తడబడుతున్నాడు. పర్లేదు చెప్పు, ఇంట్లో నేను వచ్చి మాట్లాడతా. రికమెండ్ చేస్తాడు. భోజనం లేదు. నీ భోజనానికి ఇబ్బంది లేక కాలేజీలో అంటే పెళ్లి అవ్వక ముందు ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి చెప్పడం జరిగిందా? ఎందుకు అంత సీరియస్ అవుతుంది? ఇష్టపడటం గానీ నవ్వుతూ ఉన్నప్పుడు మామూలుగా ఉండు. మామూలుగా అలాంటిది ఏమీ జరగలేదు. అంటే నువ్వు ఎట్లా తెలుసు? మన సైడ్ నుంచి ఏమైనా చెప్పడం జరిగిందా? ఎలా జరగలేదు. మన సైడ్ లో నుంచి కూడా లేదా? ఎందుకని లవ్ బాగా డీప్ వెళ్ళిపోయింది. సిగ్గుపడుతున్నారు ఉంది. చెప్పు చెప్పు, పర్లేదు. ఏం లేదు 100%. ఉన్నా ఏమీ లేదంటున్న వందే మాత్రం గారు. బాగుంది. ఓకే. నిజం రాబట్టడం చాలా కష్టం దీని దగ్గర లేదా? ఇది చేతిలో ఉన్నా కూడా ప్రేమించుకున్నావా? మనం ప్రేమించుకున్నావా? ఎప్పుడు ప్రేమించుకున్నా? రేపా ఓకే. ఎన్నింటికి వెళ్ళిపోయిందాక. రొమాన్స్ గురించి తను ఏం తెలియదు అంటాడు. సపోజ్ ఇప్పుడు ఆ బాటిల్ నువ్వే పట్టుకున్నావు అనుకో, నీకు జరిగిన రొమాన్స్ ఏంటి? నా వల్ల కుర్రాళ్ళు డిస్టర్బ్ అయిన ఒక సంఘటన చెప్తా. నీ వల్ల? ఎవరు? మా మదరు డ్రామా ఆర్టిస్ట్ అని చెప్పాను కదా, అవును. షహీదా గారు. అవును. నేను వాళ్ళతో ఈ వరుస నాటకాలకి వెళ్తుంటా. ఎందుకంటే స్కూల్ కన్నా అది 10 రూపాయలు 15 రూపాయలు పాడగల గిఫ్ట్లు వస్తాయి. అలవాటు పడ్డ ప్రాణం. ఓకే. ఇక వీళ్ళతో వరుస డ్రామాలు, వినాయక చవితి, దేవీ నవరాత్రులు, ఇట్లాగా 9 రోజులు ఉంటాయి. దీంట్లో ప్యాసింజర్ ట్రైన్లోనే జర్నీలు ఉంటాయి. 40 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు, ఈ ఊరు నుంచి నెక్స్ట్ ఊరు, నెక్స్ట్ డే అక్కడ పెర్ఫార్మెన్స్. వరుస నాటకాల్లో ఒక చింతామణి డ్రామాలో చిత్ర అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. అవును, చిత్ర అంటే చెలికత్త చింతామణికి. ఆ అమ్మాయి ట్రైన్ మిస్ అయ్యి రాలా ప్రోగ్రామ్కి. డ్రామా ఒక 15 గంట 20 నిమిషాలు చూశారు. అక్కడ లోకల్ ఎవరైనా మాట్లాడిపోయినా పర్లేదు, చెలికత్తి గెటప్ వేసి నిలబెడదామని చూశారు. చెప్తే ఎవ్వరు దొరకలా. డ్రామా స్టార్ట్ చేయమని గోల అక్కడ. సరే ఫస్ట్ నేను ఎంట్రీ అవుతాను. నాన్న రే కొంచెం సేపు నువ్వు యాక్ట్ చేస్తావా అన్నది మా అమ్మ. నేను రెడీ చేస్తా. మా పెద్దమ్మ నేను రెడీ చేస్తాను బుల్లోడిని, నువ్వు వెళ్ళు. ఆమె ఫస్ట్ సీన్ వెళ్ళిపోయింది ధైర్యంగా. ఇంకొక 20 నిమిషాల్లో ఎంటర్ అవ్వాలి. నన్ను కూర్చోబెట్టేసి విగ్గు పెట్టేశారు. మీసాలు గీసాలు లేవు కదా, 13-14 ఏళ్ళు. వచ్చేసి జాకెట్ వేసేసి స్పాంజీలు అన్నీ పెట్టేసేసి మొత్తం గోణి మొత్తం వేసేసి మేకప్ చేసి పంపిస్తుంటే తడికల్ రూమ్ అది. అవును. మేకప్ వేస్తుంటే ఏ పిల్ల అని అరుస్తున్నారు కుర్రాడు. నన్ను చూసి నేను ఎలా సిగ్గుపడి ఇటు తిరుగుతున్నా. మా పెద్దను గోల ఎక్కువైంది. అరే మొత్తం ఇప్పి చూపించరా, అరే మగోడు రాయుడు. చాలా జరిగింది. పని జరిగింది. కుర్రోళ్ళకి ఆశ తీరింది. కాసేపు చూసుకున్నారు. అని నేను అబ్బా బలి నవ్వుతుందిరా, బలి నవ్వుతుంది. కాసేపు గోల. నేను వెళ్ళి గేమ్ కి రెడీ చేస్తే సరే వచ్చేటప్పుడు అది తీసుకొచ్చాయి. ఓకే. నీ గురించి ఒకళ్ళు ఒక క్లిప్పింగ్ పంపించారు. ఒక క్వశ్చన్ అడుగుతారంట నిన్ను, దానికి నువ్వు రెడీగా ఉండాలి. ఓకే, క్లిప్పింగ్ ప్లీజ్. నమస్తే మనో, మీ ఇంటర్వ్యూ జరుగుతుంది. మీకు మీ ఫ్యామిలీ అందరికీ, జమీలాకి, చిల్డ్రన్ అందరికీ నా బెస్ట్ విషెస్ అండ్ ప్రేయర్స్. నాకు ఒకే ఒక డౌట్, ఎప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు అన్నీ అనుకుంటున్నది ఏంటంటే, మీకు ఎక్కడ వెళ్ళినా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ మీతో చాలా క్లోజ్గా ఉంటారు. మీ రిలేషన్షిప్ ఎలా మీరు మెయింటైన్ చేస్తారు? అది మాత్రం కాదు, డాక్టర్స్ ఫ్రెండ్స్, ఐఏఎస్ ఫ్రెండ్స్ అన్నీ మీకున్నారు. వాళ్ళు మీతో కలిసి మెడిసిన్ చదివారా? ఎలా? అది కొంచెం క్లారిఫై చేయండి. ఇంకొక డౌట్, మన అన్ని సింగర్స్కి ఉన్న ఒక డౌట్, మీ వయస్సు ఏంటి? ఫస్ట్ వయసు గురించి చెప్పు. నాకు నిజంగా చిత్ర మేడం అంటే చాలా గౌరవం. నాకు సొంత అక్క కన్నా ఎక్కువ ఆవిడ, సొంత తమ్ముడు కన్నా ఎక్కువగా చూసుకుంటది. ముందు ఈ సందర్భంగా ఆవిడతో నేను ఈ 32 సంవత్సరాల సింగింగ్ లైఫ్లో ఆవిడతో కలిసి పాడిన పాటలు 3000 పైగా ఉంటాయి.
బా చిత్ర గారు ఒక తమిళే 1700 సాంగ్స్ ఉన్నాయి, బాబా కన్నడ ఒక 600 పైన పాడాం, తెలుగు ఒక 700 పాటలు, 3000 పాటలు పాడాం కదా. ఈ జర్నీలో సిస్టర్ మీకే తెలుసు, మీరు ఇప్పుడు 54, 53, నేను 51, మా ఇద్దరికి 2 సంవత్సరాల డిఫరెన్స్. తర్వాత ఇంకో మంచి క్వశ్చన్ ఆవిడ వేసిన క్వశ్చన్ ఏంటంటే డాక్టర్ చదివాను అంటుంది. అదే డాక్టర్ అంటే స్టార్టింగ్ మా మదర్కి ట్రీట్ చేసిన డాక్టర్ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేశాను. ఆయనకి రిలాక్సేషన్కి నేనే అడిగా, సార్ మీకు ఎప్పుడు కాస్త టైర్డ్గా ఉంటారో, మనసు బాగాలేక డిస్టర్బ్డ్గా ఉంటారు, నన్ను పిలవండి సార్, నేను వచ్చి ఒక 2 పాటలు పాడి మీకు కాస్త హ్యాపీనెస్ ఇస్తాను, అదొక్కటే నా దగ్గర ఉన్నదని. ఆయన దాని తర్వాత ఎవ్రీ వీక్ పిలిచేవాడు, పిలిచి చక్కగా బిర్యానీ రెడీ చేసి ఒక అరగంట పాడేయాలి. సో ఆ విధంగా నేను సంపాదించుకున్న ఆస్తి, నిజమైన ఆస్తి స్నేహితులు. ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో మంచి మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు. మారుమూల ప్రాంతం వెళ్ళినా కూడా ఎవరో ఒకరు ఉంటారు కదా. సౌత్ ఆఫ్రికా వెళ్ళినా కూడా ఒక యుగాండా నిజంగానే ఇథియోపియా. ఒక గేమ్ ఒకటి ఉంది మనం. ఓకే యా కాదు, జనరల్ గా ఒకటే ఉంటది. ఏంటి ఇన్ని పెట్టారట్రా? బెస్ట్ ఆఫ్ 5 పెడదామని. బెస్ట్ ఆఫ్ 5 4 కనబడుతుంది. బెస్ట్ 4 వెనకోటి పెట్టండి సరిపోతుంది. సో ఇందులో ఈ ఉన్న బెస్ట్ 4లకించి 3 ఎవరు ఫస్ట్ వేస్తారు వాళ్ళు విన్నర్. బా ఎక్కడైనా వేయచ్చు, ఎక్కడ ఆ 4 ఏ 3 అయినా సరే. సపోర్ట్ ఎవరు? మీరు. నేను మనో సపోర్టా? అయితే నేను మా సీనన్నకి. ఓకే రెడీయా? అయితే ఓ ట్రిప్ కి ఫస్ట్ ఒకళ్ళు వేసిన తర్వాత మళ్ళీ రెండో వాళ్ళు ఆల్టర్నేట్. ఓకే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేసుకోవాలి. రైట్ రెడీ రెడీ. నువ్వు వేసిన లైఫ్ లో లవ్ చేసిన వాళ్ళందరూ పడ్డారు, ఎట్లాగే పడాలి బాల్. ఇప్పుడు మన అన్న మళ్ళా పడిపోవాలి సార్. ఇది పడాలి అసలు మిస్ కాకుండా. నేను నెత్తి మీద పడతాను. ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో. పడాలి మంది, మంద పడుతుంది, పడింది. ఎత్తు చూడు. పైన రేసి ఉన్నా అబ్బాయి, పడింది. అంటే దీని బట్టి నీకు అర్థమైంది ఏంటి? వయస్సులో పడకపోయినా వయస్సు మళ్ళిన తర్వాత అయినా పడేస్తున్నాడు. ఇది షూర్. ఇంకా ఎట్లా ఇంకా దగ్గరికి వెళ్ళిపోతాం. దగ్గరికి వెళ్ళి రెడీ బాబు రా, రెడీగానే ఉన్నాయి. నువ్వే విన్ను. ఒకటే వేసుకుంటా ఉండు. నా కసి కళ్ళకు అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చి అన్న
థ్యాంక్ యూ బాబా. అంటే లైఫ్ గురించి కాసేపు మాట్లాడుకునే ఒక మంచి కాన్సెప్ట్ ఇది. ఎస్, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనసు విప్పి తన జర్నీలో జరిగిన మంచి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి చెప్పే అవకాశం, దీని ద్వారా చాలా మందికి మెసేజ్లు కూడా ఇవ్వచ్చు ఈ వేదిక నుంచి. సో మంచి కాన్సెప్ట్ స్టార్ట్ చేసినందుకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ బాబు. అలాగే మొత్తానికి బాగా మూడు ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కూడా. మళ్ళీ వచ్చే వారం ఇంక ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బక్క. ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు సార్ మీరు? ఖాళీ టైం ఉండవు. మీకు వైన్ ఇష్టమా అమ్మాయిలు? ఇక సెన్స్ లేదా? ఫ్యామిలీ ఇష్యూ ఏంటి? ఏంటి